నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అక్షయ తృతీయ పూజలో మీకు వచ్చే సందేహాలన్నింటికీ కూడా సమాధానాలు ఈ వీడియోలో చెప్తానండి. మీకు వచ్చే సందేహం తాలూకు సమాధానం ఈ వీడియోలో చెప్పానో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 30వ తేదీన బుధవారం రాబోతుందండి. ఈ రోజు లక్ష్మీ కుబేరులను అయితే పూజిస్తాము. అయితే ఈ పూజ ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదండి, ఇదే మొదటిసారి చేయాలనుకుంటున్నాము, మరి చేయవచ్చా, దీనికి ఏమైనా ఆచారం ఉందా అని అడుగుతున్నారు. దీనికి ఎలాంటి ఆచారం ఆనవాయితీ ఏమీ లేదండి. మీరు ఎప్పుడు చేయలేకపోయినా ఈ సంవత్సరం నుండి స్టార్ట్ చేయండి. లక్ష్మీ కుబేరుల్ని అక్షయ తృతీయ రోజున పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారు. అయితే ఈ పూజ ఒక్కసారి చేస్తే ప్రతి సంవత్సరం కూడా చేయాలా, మధ్యలో మానకూడదా అని అడుగుతున్నారండి. ఏ పండగలైనా సరే మనకి సంవత్సరానికి ఒక్కసారే వస్తాయండి. ఆ ఒక్కరోజు ఆ పూజ చేస్తే సంవత్సరం అంతా కూడా మనకి ఆ ఫలితం అనేది దక్కుతుంది. ఇంకా చేయడం చేయకపోవడం మీ ఇష్టం అండి. చేస్తే మంచిది, ఒకవేళ చెయ్యలేని పరిస్థితులు వస్తే మీరు మానేవచ్చు, పర్వాలేదు. మరి ఈ పూజ ఈ రోజు కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి అని అడుగుతున్నారు. ఒకవేళ ఈ అక్షయ తృతీయ రోజున ఏదైనా కారణం వల్ల మీకు అమ్మవారికి పూజ చేయడం కుదరని వారు ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు చేస్తే చాలా చాలా మంచిదండి. మనకి మే 12వ తేదీన సోమవారం పౌర్ణమి వస్తుంది, ఆ రోజు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రోజు కూడా మాకు కుదరదు అని అనుకునేవారు ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. మరి పూజ చేసుకోవడానికి మా దగ్గర లక్ష్మీ కుబేరుల ఫోటో లేదండి, మరి మేమేం చేయాలి అని అడుగుతున్నారు. లక్ష్మీ కుబేరుల ఫోటో లేకపోతే లక్ష్మీదేవి విడిగా ఉన్నటువంటి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు. లేదంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు. అష్టలక్ష్ములు అంటే 8 మంది లక్ష్మీదేవులు ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు. లేదా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు కలిసి ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు. ఇలాంటి ఫొటోస్ ఏ ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. పూజలో పెట్టుకోవడానికి మా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం లేదండి, మరి మేము పూజ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. ఏమీ పర్వాలేదండి, మీ దగ్గర అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో దగ్గర పూజ చేసుకోవచ్చు. ఒకవేళ విగ్రహాలు లాంటివి ఏవైనా పెట్టాలి అనుకుంటే మీ దగ్గర సపరేట్గా అన్నపూర్ణాదేవి అమ్మవారు కానీ లేదంటే సరస్వతీదేవి అమ్మవారు కానీ ఏవైనా అమ్మవార్ల విగ్రహాలు ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి. అవేమీ లేవండి అని అనుకునేవారు మీ దగ్గర వెండి రూపులు లాంటివి కానీ లేదంటే ఇత్తడితో మనకి రూపులు లాంటివి వస్తున్నాయండి, కాయిన్స్ లాంటివి వస్తున్నాయి, అవైనా సరే పెట్టుకోవచ్చు. లేదంటే శ్రీఫలం కానీ లేదా ఏకాక్షి నారికేళం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదంటే ఒక 1 రూపీ కాయిన్ అయినా సరే పెట్టుకొని కుంకుమతో బొట్టు అది పెట్టి అమ్మవారిగా భావించి మీరు పూజ చేసుకోవచ్చండి. ఇవేమీ కాదండి, ఒక్క దీపం పెట్టుకోండి సరిపోతుంది. మీ దగ్గర కామాక్షి దీపం కానీ గజలక్ష్మి దీపం కానీ లేదంటే లక్ష్మీ దీపాలు కానీ అష్టలక్ష్మి దీపాలు కానీ ఏదో ఒక దీపం ఉంటుంది కదండి. ఆ ఒక్క దీపం పెట్టుకొని ఆ దీపంలోనే మీరు అమ్మవారిని చూస్తూ మీరు చక్కగా ఆ దీపానికి పూజ చేసుకోవచ్చండి. మా దగ్గర ఈ దీపాలు ఏమీ లేవండి అని అనుకుంటే ఒక్క ఐశ్వర్య దీపం పెట్టుకోండి, ఆ దీపం దగ్గర పూజ అంతా చేసుకోండి. ఇంకా తర్వాత పూజలో తప్పకుండా కామాక్షి దీపం పెట్టాలని అడుగుతున్నారు. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, ఎందుకంటే ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి ఉన్నవాళ్ళు పెట్టుకోండి. లేనివారు మీరు నిత్య దీపారాధన ఏ కుందుల్లో చేస్తారో ఆ కుందులోని దీపారాధన చేసుకోండి. ఇంకా ఈ పూజ ఎవరు చేయాలి అని అడుగుతున్నారు. ఈ పూజ ఎవరైనా సరే చేయవచ్చండి. చిన్నవారు, పెద్దవారు, ఆడవారు, మగవారు ఇలా ఎవరైనా సరే చేయవచ్చు. ఇంకా పూర్వ సుహాసినీలు కూడా ఈ పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి చేసే పూజ అంతా కూడా చేసుకోవచ్చు, ఒక్క కుంకుమతో పూజ తప్ప మిగిలిన పూజ అంతా కూడా చేసుకోవచ్చు. అయితే ఎవరు చేయకూడదనంటే నిండు గర్భిణీ స్త్రీలు చేయకూడదండి. అలాగే ఏటి సూతకంలో ఉన్నవారు కూడా ఈ పూజ చేయకూడదు. అలాగే పీరియడ్స్లో ఉన్నవారు కూడా పూజ చేయకూడదండి. మరి పీరియడ్స్ టైంలో ఏ రోజు నుండి పూజ చేయాలి అని అడుగుతున్నారండి. పీరియడ్స్ టైంలో 4 రోజులు మాత్రం, మొదటి 4 రోజులు మాత్రం అసలు పూజలు అనేవి చేయకూడదండి. 5వ రోజు తలస్నానం చేసి మీరు పూజలు అలాగే గుళ్ళకి అది వెళ్ళడం లాంటివి కూడా చేసుకోవచ్చండి. అక్షయ తృతీయ పూజ కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. అయితే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి, కానీ మీరు పూజ చేసే చోటుకి దూరంగా ఉండాలండి. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే పూజ చేయవచ్చు. అయితే చాలా మందికి ఉన్న పెద్ద సందేహం ఏమిటంటే మాకు పీరియడ్స్ అయ్యి ఒక 7 రోజులు అవుతుందండి, ఇంకా మాకు బ్లీడింగ్ అవుతూనే ఉంది, మరి ఇలా బ్లీడింగ్ అయ్యేటప్పుడు మేము పూజలు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఒక్కొక్కరికి ఒకలా ఉంటుందండి. కొందరికి 3 డేస్ అవ్వచ్చు, కొందరికి 5 డేస్ అవ్వచ్చు, మరి కొందరికి 7 డేస్ అవ్వచ్చు. ఎన్ని రోజులు అవుతున్నా సరే మొదటి 4 రోజులు
రోజులు మాత్రమే లెక్కలోకి తీసుకుంటారండి. ఆ తర్వాత మీకు అయినా సరే అవి లెక్కలోకి రావు. ఇది నేను చెప్పింది కాదండి, మన పండితులే చెబుతున్న మాట నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీకు అంతకీ డౌట్ ఉంటే మీ పంతులు గారిని అడిగి మీరు తెలుసుకోవచ్చండి. ఇంక తర్వాత గర్భవతులు ఈ పూజ చేయవచ్చు అని అడుగుతున్నారు. గర్భవతులు 6వ నెల నిండేంత వరకు కూడా పూజలు అనేవి చేసుకుంటారండి. 6వ నెల నిండిపోయి 7వ నెల వచ్చేసరికి మాత్రం ఎలాంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏమి చేయరు. అందుకని 6వ నెల లోపు ఉన్న గర్భవతులందరూ కూడా ఈ పూజ చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా బంగారం కొనాలని అడుగుతున్నారు. బంగారం కొనడం కొనకపోవడం మీ ఇష్టం అండి. కానీ బంగారం కొనాలని అయితే మనకి ఎక్కడా లేదండి. మనకి ఎలాంటి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ మనకి బంగారం ఈరోజు తప్పకుండా కొని తీరాలని అయితే లేదు. మనకి పురాణాలు చెప్తున్నవి ఏమిటంటే ఈ అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేయాలని చెప్తున్నాయండి. మనం ఎంత ఎక్కువ దానాలు చేస్తే ఆ దానాల రూపంలో మనకున్న సంపద అక్షయం అవుతుందండి, అంటే పెరుగుతుంది. అందుకని ఈ రోజున మీరు బంగారం కొనకపోయినా దానం అయితే చేయండి. అలాగే ఈరోజు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఆ వస్తువులు ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పాను చూడండి. మీ శక్తి కొలది ఏ వస్తువైనా సరే ఈ రోజు కొని తెచ్చుకోవచ్చు. అయితే ఈ వస్తువులు మాకు అక్షయ తృతీయ రోజున కొని తెచ్చుకోవడం కుదరదండి, మరి ముందు రోజే తెచ్చుకోవచ్చు అని అడుగుతున్నారు. అక్షయ తృతీయ అనగానే అక్షయ సంపదలు కలిగే పర్వదినం కాబట్టి ఏ వస్తువైనా సరే ఈ అక్షయ తృతీయ రోజునే కొని తెచ్చుకోవాలండి. ఈ రోజు చేసే పని ఏదైనా సరే మనకి అక్షయ సంపదల్ని ఇస్తుందండి. అందుకని మీరు ఈ రోజే కొని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం నుండి రాత్రి వరకు మీరు ఎప్పుడైనా సరే ఈ వస్తువులు అనేవి మీరు కొని తెచ్చుకోవచ్చు. అయితే మనకి సాయంత్రం వరకే కదండి తదియా తేదీ ఉంది. తదియా తేదీ అయిపోయిన తర్వాత ఈ వస్తువులు కొని తెచ్చుకోకూడదని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, తదియా తేదీ అయిపోయినా సరే మీరు ఈ రోజు అంతా కూడా మనం అక్షయ తృతీయగానే భావిస్తాం కాబట్టి తదియా తేదీ అయిపోయినా సరే మీరు కొని తెచ్చుకోండి. మీకు వీలుంటే తదియా తేదీ లోపలే కొని తెచ్చుకోండి. ఒకవేళ వీలు లేదండి, మాకు అస్సలు కుదరలేదని అనుకుంటే రాత్రి లోపైనా సరే మీరు ఈ వస్తువులు అనేవి కొని తెచ్చుకోవచ్చు. మరి ఇలా కొని తెచ్చుకున్న బంగారం కానీ వస్తువులు కానీ మరి పూజలు ఎప్పుడు పెట్టుకోవాలండి? మరి మేము పూజ ఉదయాన్నే చేస్తున్నాము, మరి పూజలు ఎప్పుడు పెట్టుకోవాలండి అని అడుగుతున్నారు. మీరు ఉదయం పూజ చేస్తే తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే మీరు ఈ వస్తువులని కొని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఇంకా ఈ అక్షయ తృతీయ పూజలో కలశం పెట్టాలని అడుగుతున్నారు. మీకు ఆచారం ఉంది, మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నామండి అని అనుకునే వారైతే కలశం పెట్టుకొని పూజ చేసుకోండి. మాకు అలాంటివి ఏమీ లేదండి, మేము ఎప్పుడు పెట్టుకోలేదు అని అనుకునేవారు మీరు పెట్టకుండానే మీరు మామూలుగా సింపుల్గా ఇక్కడ నేను చూపించిన పూజా విధానం అంతా కూడా మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ సంవత్సరం నుండి మీరు కొత్తగా కలశం పెట్టి చేయాలనుకునే వారైతే తప్పకుండా పెట్టి చేసుకోవచ్చండి. అయితే ఒక సంవత్సరం పెట్టి ఇంకొక సంవత్సరం పెట్టకుండా అలా మాత్రం చేయకండి. ఒక సంవత్సరం పెడితే ప్రతి సంవత్సరం పెట్టగలిగితేనే పెట్టి చేయండి. లేదంటే మేము అలా చేయలేమని అనుకుంటే పెట్టకుండానే మామూలుగా సింపుల్గా పూజ చేసుకోండి. ఇంకా అక్షయ తృతీయ పూజ విడిగా పీఠం వేసి చేయాలా, పూజా మందిరంలో చేయకూడదు అని అడుగుతున్నారు. పూజా మందిరంలో మీకు చేసుకునేంత పెద్ద ప్లేస్ ఉన్నట్లయితే మీరు పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి. కొంతమందికి పూజా మందిరం పైన ఉంటుందండి, కిందనంతా కూడా ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ కిందనే మీరు పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అలా ప్లేస్ లేదండి అని అనుకుంటే మీరు హాల్లో ఈశాన్య మూలలో కానీ తూర్పు ముఖంగా కానీ మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున మనం పూజ చేసుకుంటామండి. మనం కాకుండా ఇంట్లో వారి కోసం నాన్ వెజ్ వండవచ్చా, ఇంట్లో వారు తినవచ్చా అని అడుగుతున్నారు. ఈ రోజు వండడం కాదండి, అసలు ఇంటికి తీసుకురాకుండా ఉంటేనే మంచిది. పూజ చేసేవారే కాదండి, ఈరోజు పూజ చేయలేని వారు కూడా తినకూడదు. ఈరోజు మనం ఏ పని చేసినా సరే ఆ పని ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇలాంటి పనులు కాకుండా మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. మరి మంచి పనులు అంటే ఏంటండి అని అంటే దానాలండి. ఈరోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. అయితే అవి ఎలాంటి దానాలు చేయాలండి అంటే ఇప్పుడు అసలే మనకి ఎండాకాలం కాబట్టి లేని వారికి చెప్పులు దానం చేయడం, గొడుగు దానం చేయడం, మంచినీటిని దానం చేయడం, పేదవారికి అన్నం పెట్టడం, వారికి బట్టలను ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చేయించండి. ఇంకా బ్రాహ్మణులకి ఈరోజు జలభాండాన్ని దానంగా ఇస్తే ఇంకా మంచిదండి. అంటే కుండతో ఉన్నటువంటి నీటిని బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున చేసే లక్ష్మీ కుబేరుల పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలని అడుగుతున్నారు. ఉదయం చేస్తే చాలా చాలా మంచిదండి. మీరు ఉదయాన్నే పూజ చేయగలుగుతామని అనుకుంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో చేయండి, లేదంటే ఉదయం 9 గంటల లోపైనా సరే మీరు పూజ చేసుకోండి. ఒకవేళ ఉదయం పూట మాకు కుదరలేదండి సాయంత్రం చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి. ఈ అక్షయ తృతీయ పూజలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే సరిపోతుందా, కుబేరుని కూడా పూజించాలా, తప్పనిసరిగా యంత్రం వెయ్యాలని అడుగుతున్నారు. ఈ రోజు కుబేరుడు లక్ష్మీదేవిని ఆరాధించి లక్ష్మీదేవి సర్వ సంపదలకు అధిపతుడయ్యాడండి. అందుకని ఈరోజు లక్ష్మీదేవితో పాటుగా కుబేరుని కూడా పూజిస్తే ఆ
కుబేరుడికి దక్కిన ఫలితమే మనకి కూడా దక్కుతుందండి. అందుకని ఈరోజు లక్ష్మీ కుబేరుల్ని ఇద్దరిని పూజించాలి. మరి మేము ఎప్పుడు ఇలా కుబేర యంత్రం వేయలేదండి. మరి ఇలాంటి యంత్రాలు ఇంట్లో వేయొచ్చా, ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇలాంటి యంత్రాలు ఇంట్లో ఉంటే మంచిదేనండి. ఒకవేళ యంత్రం లేకపోయినట్లయితే ఇలా ప్లేట్లో కానీ పీట పైన కానీ ఇలాంటి పేపర్ పైన కానీ ఇలా నెంబర్స్ వేసి, ఇవి కుబేర నెంబర్స్ అంటారండి, ఇలాంటి నెంబర్స్ వేసి యంత్రంగా భావించి కుబేరుడికి పూజనైతే చేసుకుంటామండి. ఈ యంత్రం వేయడానికి కూడా ఆచారం ఆనవైతే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే వేయచ్చు. ఆ కుబేరుని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి యంత్రాలు అవి వేసి పూజ అనేది చేసుకుంటామండి. అంతకీ మీకు యంత్రం వేయడం ఇష్టం లేకపోయినట్లయితే ఈ విధంగా కుబేరు ముగ్గు పైన ఒక దీపం పెట్టుకొని కుబేరుడికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పూజ అయిన తర్వాత ముత్తైదువులకి తాంబూలం ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. తాంబూలం ఎప్పుడైనా ఇవ్వచ్చండి. ఇలాంటి పూజలు వ్రతాల సమయంలోనే కాదండి, మన ఇంటికి ఏ ముత్తైదు వచ్చినా సరే వారికి పసుపు కుంకుమలు తాంబూలం ఇచ్చి పంపించడం మన సాంప్రదాయం. అందుకని మీరు ఎప్పుడైనా ముత్తైదువులకి తాంబూలం అనేది ఇవ్వచ్చండి. పూజ అయిన తర్వాత కూడా మీరు తాంబూలం ఇవ్వచ్చు. ఇంకా తర్వాత అక్షయ తృతీయ పూజలో నైవేద్యం ఏం పెట్టాలండి అని అడుగుతున్నారు. ఈరోజు లక్ష్మీ కుబేరులకి పరమాన్నం కానీ, చక్కెర పొంగల్ కానీ, రవ్వ పాయసం కానీ, రవ్వ కేసరి కానీ, లేదంటే ఏదైనా స్వీట్ పదార్థాలు కానీ ఏవైనా సరే పెట్టచ్చండి. ఇవేమీ మాకు చేయడం కుదరదండి అని అనుకుంటే కనీసం అమ్మవారికి ఎంత ఇష్టమైన పాలునైనా సరే నైవేద్యంగా పెట్టండి. అయితే ఈ పాలుని పచ్చి పాలు పెట్టాలా లేదంటే మరిగించినవి పెట్టాలా అని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా మనం ఎలా అయితే పదార్థాలు అనేవి తీసుకుంటామో అలానే దేవుళ్ళకి పెట్టాలండి. మనం ఎప్పుడు పచ్చి పాలను తాగం కదా, మరిగించిన పాలే తాగుతాం కాబట్టి ఆ దేవుళ్ళకి కూడా మరిగించిన పాలే నైవేద్యంగా పెట్టాలి. అందులో కాస్త తేనె వేసి పెడితే ఇంకా మంచిది. ఈ పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండాలని అడుగుతున్నారండి. ఏ పూజకైనా సరే మనం ఉపవాసంతో చేసే పూజ మరింత ఫలితాన్ని అయితే మనకు అందిస్తుంది. ఉదయం పూజ చేసేవారు పూజ అయ్యేంత వరకు ఉపవాసంతో ఉండి పూజ అయిన తర్వాత మీరు భోజనం అనేది చేయొచ్చండి. అదే సాయంత్రం పూజ చేసేవారైతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసంతో ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత మాత్రమే భోజనం అనేది చేయాలి. మరి ఉపవాసం లేని వారి పూజ చేయకూడదానంటే కొంతమందికి ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు అయితే ఉంటాయండి. వారు ఉపవాసం అయితే ఉండలేరు. అలాంటి వారు మితంగా ఆహారం తీసుకొని ఆ అమ్మవారికి ఎందుకు ఉపవాసం ఉండలేదని చెప్పుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇంక తర్వాత ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా అక్షయ పాత్ర పెట్టుకొని పూజ చేయాలని అడుగుతున్నారండి. ఈరోజు అక్షయ పాత్ర పెట్టుకుంటే మన ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదని పెట్టుకుంటామండి. ఒకవేళ పెట్టడం మీకు ఇష్టం లేకపోయినట్లయితే అక్షయ పాత్ర పెట్టకుండానే మీరు లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవచ్చు. అక్షయ పాత్ర కోసం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పాను చూడండి. మీకు వచ్చే సందేహాలన్నింటికీ కూడా సమాధానాలు ఈ వీడియోలో ఉంటాయి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలండి అని అడుగుతున్నారు. మనం పూజలో కుబేర యంత్రం వేసుకున్నాం కదండి. ఈ యంత్రం పైన పెట్టిన కాయిన్స్ అన్నీ కూడా మీరు బీరువాలో దాచిపెట్టుకోండి. ఇంకా ఈ కాగితాన్ని మీరు ఫోల్డ్ చేసేసి మీ పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. అయితే కొందరు ఇలాంటి యంత్రాన్ని పీట పైన కానీ ప్లేట్లో కానీ వేసుకుంటారు. అలాంటప్పుడు మీరు బియ్యం పిండితో వేస్తారు కదా, ఆ బియ్యం పిండి అంతటిని కూడా ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా పూజలో పెట్టిన పత్తి ఉండలు ఉన్నాయి కదండి, వీటిని మీరు బీరువాలో దాచిపెట్టుకోండి. లేదు అంటే అమ్మవారి పూజలో ఒత్తుల కింద చేసి మీరు దీపారాధన చేసుకోవచ్చు. అలాగే పూజలో మనం 11 గవ్వలు పెట్టుకున్నాం కదండి, ఈ గవ్వల్ని ఒక ఎర్రని క్లాత్లో వేసి మూట కట్టి ఈ మూటని మీరు బీరువాలో పెట్టుకోండి. ఇంకా నేను పూజలో ఇలా కుండలతో కొన్ని వస్తువులు పెట్టుకున్నాను కదండి, మరి మా దగ్గర కుండలు లేవండి, మరి మేము ఎలా పెట్టుకోవాలని అడుగుతున్నారు. మీ దగ్గర కుండలు లేకపోయినా ఏమీ పర్వాలేదండి. మీ దగ్గర ఏ బౌల్స్ ఉంటే వాటితో పెట్టుకోండి. అంటే ఇత్తడి బౌల్స్ కానీ, రాగి బౌల్స్ కానీ, గ్లాస్ బౌల్స్ కానీ దేంట్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇవేమీ లేవండి అని అనుకుంటే మట్టి ప్రమిదలు అయితే ఉంటాయి కదండి, ఆ ప్రమిదల్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. అయితే అమ్మవారికి ప్రతిసారి కూడా మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తాం కదండి, మరి ఈ పూజకి కొత్తగా కొని తెచ్చుకోవాలా లేదంటే మన దగ్గర ఉన్న వాటితో పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. కొత్తగా కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఓన్లీ ఒక గవ్వలు ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక మిగిలిన గోమతి చక్రాలు కానీ లేదంటే మిగిలి ఉన్న లక్ష్మీ గవ్వలతో కానీ తామర గింజలు, గురువింద గింజలు ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో మీరు చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే పూజ చేయడానికి ముందుగానే వీటిని కొద్దిగా శుద్ధి చేసుకోవాలండి. పసుపు వాటర్లో మీరు వీటిని వాష్ చేసేసి తర్వాత వీటిని మీరు పూజకు వాడుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని ఏం చేయాలండి అంటే ఈ కుంకుమ
కుంకుమని మీరు ప్రతిరోజు కూడా ఇంటిల్లిపాది అందరూ కూడా నుదుటిన బొట్టుగా ధరించండి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలు మర్చిపోకండి. పిల్లలకి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు, అలాగే మీ హస్బెండ్ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఇంట్లో బాగాలేని వారు ఎవరైనా ఉంటే వారికి పెట్టడం లాంటివి చేయండి. ఇంకా తర్వాత పూజలో పెట్టినటువంటి పసుపు కుంకుమల్ని ఏం చేయాలని అడుగుతున్నారు. ఈ పసుపు కుంకుమల్ని మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. నెల రోజుల పాటు ఇవే పసుపు కుంకుమలు మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చండి. నెల రోజులు అయిపోయిన తర్వాత, అమావాస్య అయిపోయిన తర్వాత వీటిని తీసేసి కొత్తగా పసుపు కుంకుమలు అయితే మళ్ళీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఎందుకంటే అమ్మవారికి చిటికెడు పసుపు కుంకుమ సమర్పిస్తే కొండంత సౌభాగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది కాబట్టి అందుకని పసుపు కుంకుమలు పెట్టుకుంటామండి. మరి పాత పసుపు కుంకుమలు ఏం చేయాలండి అంటే వీటిని మీరు పూజకు వాడుకోవచ్చండి. అంటే ద్వారబంధాలకి రాయడం కానీ, లేదంటే పూజా మందిరంలో పసుపు కుంకుమలతో బొట్లు పెట్టడం కానీ, లేదా తులసి కోటకి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించడం కానీ, ఇలాంటి దేనికైనా సరే వాడచ్చండి. మీరు వంటల్లో వాడుకోవచ్చు. నాన్ వెజ్ వంటలు కాకుండా మిగిలిన వంటల్లో పసుపు వాడుకోవచ్చు. అలాగే పసుపుని మీరు మొహానికి కూడా రాసుకోవచ్చండి, కానీ కాళ్ళకి మాత్రం రాసుకోకూడదు. అలాగే కుంకుమని రోజు నుదుటిన ధారణ చేసుకోవడం, మీ పెళ్ళైన వారైతే మీ పుస్తులకి పెట్టుకోవడం, అంటే తాలిబొట్టుకు పెట్టుకోవడం లాంటివి చేయండి. ఇంకా పూజలో వాడినటువంటి పువ్వుల్ని కానీ, తమలపాకులు కానీ, లేదంటే మామిడి కొమ్మలు కానీ, లేదంటే ఆకులు కానీ, లేదా అగరబత్తులు పౌడర్ కానీ, అక్షింతలు కానీ ఇవన్నీ ఏం చేయాలండి అని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా పారే నీటిలో, అంటే ఏదైనా నదుల్లో కానీ, లేదా చెరువులో కానీ, లేదంటే సముద్రాల్లో కానీ వదిలిపెడితే చాలా మంచిదండి. అలా వీలు లేని పక్షంలో ఏదైనా చెట్లు మొదట్లో వేసేయండి. అలా కూడా మాకు కుదరదండి అని అనుకుంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. అంతేగాని మనం చెత్త వేసే దాంట్లో మాత్రం అస్సలు వేయకండి. ఇంకా నేను పూజలో బ్యాక్ సైడ్ డెకరేషన్ చేసిన లోటస్ ఫ్లవర్స్ మాల గురించి అయితే అడుగుతున్నారండి. ఈ మాల ఎక్కడ తీసుకున్నారు, లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అయితే ఈ మాల నేను తీసుకోలేదండి, నేనే స్వయంగా నా చేతులతో నేనే మాల తయారు చేసుకున్నాను. అయితే ఈ మాల ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత పూజలో పెట్టిన అక్షయ పాత్ర ఎక్కడ తీసుకున్నారండి, చాలా బాగుంది అని అడుగుతున్నారు. అయితే దీనికోసం కూడా నేను ముందుగానే వీడియో చేశానండి. ఆ వీడియో చూడలేని వారు అడగచ్చు. ఇది మార్బుల్ కలసం అండి. మట్టి కుండ పాడైపోతుందని ఈ కుండనైతే నేను పెట్టుకున్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే తెల్ల ఏనుగులు ఎక్కడ తీసుకున్నారండి అని అడుగుతున్నారు. ఈ ఏనుగులు తీసుకొని చాలా రోజులు అవుతుందండి. మనకి బయట ప్లాట్ఫామ్ మీద ఇలాంటి బొమ్మలు అవి పెడుతూ ఉంటారు కదండి, వారి దగ్గర తీసుకున్నాను. ఇంకా పసుపు కుంకుమలు పెట్టిన లోటస్ బౌల్స్ ఎక్కడ తీసుకున్నారండి అని అడిగారు. ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. పీఠం విడిగా వేసుకొని పూజ చేసుకునేవారు పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలండి అని అడుగుతున్నారు. ఈ అక్షయ తృతీయ పూజ మనం బుధవారం చేసుకుంటాం కాబట్టి బుధవారం పూజ అయిన తర్వాత సాయంత్రం వేళల్లో మీరు మళ్ళీ దీపారాధన చేసుకొని అమ్మవారి పూజా పీఠాన్ని కదిపేయచ్చండి. మనకి వారం బాగానే కలిసి వచ్చింది కాబట్టి పూజ అయిన తర్వాత మనం పూజా పీఠాన్ని కదిపేయచ్చు. నెక్స్ట్ డే వరకు ఉంచనవసరం లేదండి. కానీ ఒకవేళ ఈ రోజున మీకు కుదరలేదని అనుకుంటే మాత్రం నెక్స్ట్ డే లక్షవారం అయినా సరే మీరు పూజా పీఠాన్ని కదిపి తీసేయవచ్చు. పూజ కోసమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ దీనికన్నా ముందు వీడియోలో చెప్పానండి. అందరూ చేసుకునే విధంగా సింపుల్ పద్ధతిలో మీకు అర్థమయ్యే విధంగా పూజా విధానం అంతా కూడా చేసి చూపించానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు అసలు డౌట్స్ అనేవి రావు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు వచ్చే సందేహాలన్నింటికీ కూడా సమాధానాలు ఈ వీడియోలో మీకు దొరికాయి అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.